వెల్కమ్ టు సాయి గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఇయర్ మనం చాలా ప్రెస్టీజియస్గా సిఓ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిఓ సెక్షన్ అనేది ఎవరు రికమెండేషన్ చేసినా తీసుకోవడం జరగదు, మీరు ఎంత ఫీజు కట్టినా తీసుకోవడం జరగదు. ప్యూర్లీ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని తీసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసి పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. కంప్లీట్గా ఈ సెక్షన్లో వచ్చారంటే పిల్లాడు ఇంటర్మీడియట్లో వాడు ఐఐటిలో ఖచ్చితంగా మన పిల్లాడు అందులో ఉంటాడు, ఏ సంస్థలో పిల్ల. అలాంటి సెక్షన్ ఈ ఇయర్ నేను లాంచింగ్ చేయబోతున్నాను. కమింగ్ ఇయర్లో సిఓ బ్యాచ్ అది కంప్లీట్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఈ అవర్స్ 2 అవర్స్ ఉంటాయండి. ఒకటి ఇన్స్ట్రక్షన్, రెండోది ప్రాక్టీస్. ఒకటి ఇన్స్ట్రక్షన్, రెండోది ప్రాక్టీస్. ఇలాగ కంప్లీట్గా ఉండి లాంగ్వేజెస్ అయితే కొద్దిగా అంటే ఓపెన్గా చెప్పేస్తున్నాను. 3 అవర్స్ 2 అవర్స్ మాత్రం ఉంటాయి ఆ సెక్షన్స్లో. అది ఆ విధంగా ఇయర్ ప్లానింగ్ చేస్తున్నాను మీ అందరు కోఆపరేషన్తో. నెక్స్ట్ సో త్వరలో హాస్టల్ ప్రపోజల్లో కూడా ఉన్నాను, హాస్టల్ ప్లాన్లో ఉన్నాను. అది ఒక 5 డే ఒక ఆస్పెసిస్ డేలో అనౌన్స్మెంట్ కూడా చేస్తాను. ఆ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి అంటే హాస్టల్ అంటే ఏదో మామూలుగా నడిపేయడం ఆ సిస్టమ్ కాదండి, అది కూడా చెప్పేస్తున్నాను. హైజీనిక్గా పిల్లడు హెల్త్ కాన్షియస్ వ్యూలో హాస్టల్ ప్లాన్లో ఉన్నానండి. దీనికి కొద్ది ఫీజు ఎక్కువ ఉంటుందండి, అది కూడా చెప్పేస్తున్నాను. అంటే నేను ఫీజు కూడా 10 రూపాయలు ఎక్కువ పెడతాను. స్టాండర్డ్లో తగ్గితే నాకు రోడ్డు మీద నిలబెట్టి అడగండి, అదైతే నేను ముందుకు ఉంటాను మీ దగ్గర. అంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేద్దామండి. 10 మంది అన్న పర్వాలేదు. అలాగనే మీ కార్పొరేట్లో పోల్చుకుంటే చాలా తక్కువ అందుబాటులో ఉండేటట్టు మళ్ళీ చేస్తాను. సో దాంట్లో పేరెంట్స్ని కమిటీ మెంబర్లుగా పెడతాను. ఆ ఫుడ్ కాన్షియస్లో మనకి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో ప్రతిరోజు ఒక పేరెంటు అవకాశం ఉంటే ఆ రోజు ఫుడ్ కంప్లీట్గా సూపర్వైజింగ్ అంటే తింటూ మీరే సూపర్వైజ్ చేసి ఎస్ ఆర్ నో చెప్పి ఇది పెట్టాలా, ఇది ఉంచాలా, ఇది తీసేయాలని చెప్తే ఇమ్మీడియట్గా అది రిమూవ్ చేసి ఇంకోటైనా నేను ప్లాన్ చేస్తాను. అలాగా ఈ ఫుడ్ కమిటీ అనేది మన పేరెంట్స్ నుంచి పెట్టడం జరుగుతుంది. అది ఎవరైనా మన ఫీడ్బ్యాక్లో కాల్స్ తీసుకుంటాను. అందులో ఎవరైనా ముందు కోఆపరేట్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా ఒక పేరెంట్ ఇక్కడే ఉంటారన్నమాట.